వీళ్ళిద్దరికి అయితే కెరీర్ మీద కనీసం నేర్చుకుందాం వర్క్ చేద్దాం అని ఒక థాట్ లేదు. హలో గైస్, నైట్ లేట్ గా పడుకోవడం వల్ల పొద్దునే నా క్లాస్ అయితే మిస్ అయింది. ఇక నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలి కాబట్టి త్వరగా లేచి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యాను. బై ద వే, వెల్కమ్ టు డే 2 ఆఫ్ హాస్టల్ ఆక్ సిరీస్. వెంటనే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుని తినేసాను. ఇంకా జస్ట్ ఒక ఫిట్ చెక్ చేసుకుని క్లాస్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ రోజు సార్ కొంచెం లేట్ గా రావడం వల్ల మా ఫ్రెండ్ మోటివేషన్ అయితే వినాల్సి వచ్చింది. ఎందుకన్నా ఏదో చెయ్యాలి, ఏం చేస్తాం, నేనైతే ఇంటర్న్షిప్ చేస్తాను, ఫిట్ ఇంటర్న్షిప్. ఇంకా క్లాస్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ మెస్ కి వెళ్ళిపోయి రైస్ అయితే తినేసాను. ఈ రోజు ఎగ్స్ ని కొంచెం లేట్ గా బాయిల్ చేయడం వల్ల సపరేట్ గా తినాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంటే క్లాస్ కి వెళ్ళి కంప్లీట్ అయ్యాక రూమ్ కి వచ్చేసాను. నేను రోజు మొత్తంలో దేనికోసమైనా వెయిట్ చేస్తానంటే అది వర్కౌట్ చేయడం కోసమే. సో డైరెక్ట్ జిమ్ కి వచ్చేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ రోజు మనది అప్పర్ బాడీ వర్కౌట్ అయితే ఉంది. చెస్ట్, బ్యాక్, షోల్డర్స్ చేశాను కానీ కంప్లీట్ వర్కౌట్ ని షూట్ చేయలేదు. నీట్ గా వర్కౌట్ ని కంప్లీట్ చేసుకుని ఇంకా మంచిగా రూమ్ కి వచ్చేసి డైట్ కోసం అని చెప్పి గ్రోసరీస్ కోసం అయితే వెళ్ళాను. మనకి కావాల్సిన ఫ్రూట్స్, ఎగ్స్ అన్ని తీసుకొని వచ్చే దారిలో ఒక వాటర్ మిలన్ జ్యూస్ తాగి రిటర్న్ అయిపోయాను. రాగానే ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం అని చెప్పి చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎలాగో మన స్టెప్ కౌంట్ ని కంప్లీట్ చేయాలి కాబట్టి వాకింగ్ చేస్తూ డే అయితే ఎండ్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.